ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణకు హాజరైన హరీష్ రావును గత 3 గంటలుగా సిట్ అధికారులు విచారిస్తున్నారు. సజ్జనా నేతృత్వంలో సిట్ విచారణ కొనసాగుతోంది. తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ నేతలతో భేటీ అనంతరం హరీష్ రావు నేరుగా విచారణకు హాజరయ్యారు. అయితే హరీష్ రావుతో పాటు ఆయన అడ్వకేట్ ను అనుమతించకపోవడంపై బీఆర్ఎస్ నేతలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణకు హాజరైన హరీష్ రావును గత 3 గంటలుగా సిట్ అధికారులు విచారిస్తున్నారు. సజ్జనా నేతృత్వంలో సిట్ విచారణ కొనసాగుతోంది. తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ నేతలతో భేటీ అనంతరం హరీష్ రావు నేరుగా విచారణకు హాజరయ్యారు. అయితే హరీష్ రావుతో పాటు ఆయన అడ్వకేట్ ను అనుమతించకపోవడంపై బీఆర్ఎస్ నేతలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై మరింత డీటెయిల్స్ ని మా ప్రతినిధి అరుణ్ అందిస్తారు. అరుణ్, సువర్ణ, ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో హరీష్ రావు విచారణకు సంబంధించి దాదాపు 2 గంటలన్నరగా కూడా హరీష్ రావు విచారణ అయితే కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. ఈ హరీష్ రావు విచారణకు సంబంధించి గతంలో ఎప్పుడైతే ప్రభాకర్ రావుని విచారణ చేశారో ఆ సమయంలో కూడా న్యాయవాదుల అనుమతితోనే న్యాయవాదుల సమక్షంలోనే ప్రభాకర్ రావు విచారణ అయితే కొనసాగింది. అయినప్పటికీ కూడా హరీష్ రావు విచారణ సమయంలో అయితే ఎటువంటి న్యాయవాదులను అనుమతించకపోవడం పైన కూడా కాస్త హరీష్ రావు అడ్వకేట్లు కూడా అసంతృప్తి వ్యక్తం చేసినట్టు తెలుస్తుంది. దీనిపైన లీగల్గా వెళ్లే అవకాశం కూడా ఉన్నట్టు తెలుస్తుంది. అయితే ప్రస్తుతానికి సంబంధించి హరీష్ రావు విచారణ అయితే కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. దాదాపు 2.5 గంటలుగా కూడా హరీష్ రావు విచారణ అయితే కొనసాగుతుంది. మొత్తంగా దీనికి సంబంధించి ఇప్పటికే ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో భాగంగా కీలకంగా ఉన్నటువంటి అధికారులు గత ప్రభుత్వ హయాంలో ఉన్నటువంటి మాజీ ఎస్ఐబి చీఫ్ ప్రభాకర్ రావు, అదేవిధంగా శ్రవణ్ రావు, భుజంగరావు, ప్రణీత్ రావు అందరినీ విచారించిన తర్వాత వారి యొక్క వాంగ్మూలాన్ని అయితే వాళ్ళ స్టేట్మెంట్ రికార్డింగ్ చేసుకున్న తర్వాత వారి యొక్క వాంగ్మూలం ఆధారంగానే హరీష్ రావుకు నోటీసులు ఇచ్చాము. ఆ నోటీసుల పరంగానే హరీష్ రావును విచారిస్తున్నామని కూడా సిట్ అధికారులు అయితే చెప్తున్నారు. మొత్తం దీనికి సంబంధించి కూడా ఇప్పుడు హరీష్ రావుని 5 మంది అధికారులతో ఏసీపీ వెంకటగిరి ఆధ్వర్యంలో సజ్జనార్ నేతృత్వం విచారణకు సంబంధించి కూడా సాయంత్రం వరకు అయితే కూడా హరీష్ రావు విచారణ కొనసాగే అవకాశం అయితే పూర్తిగా కనిపిస్తుంది. మొత్తం 2023 ఎన్నికల సమయంలో మొత్తం దాదాపు ఏకకాలంలో 600 మంది ఫోన్లు రాజకీయ నాయకులకు సంబంధించి, అదేవిధంగా ప్రముఖ జర్నలిస్టులకు సంబంధించి, అదేవిధంగా బిజినెస్ మ్యాన్లకు సంబంధించి మొత్తం 600 మంది ఫోన్లు ట్యాప్ అయినట్లు కూడా సిట్ అధికారులు గుర్తించారు. ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కీలకంగా హరీష్ రావు కీలకంగా ఉన్నాడనే ఆరోపణలు రావడంతోనే ముఖ్యంగా గత కొన్ని రోజులుగా మనం చూస్తుంటే ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి సంబంధించి కూడా దాదాపు ఇప్పటికీ అధికారులు అప్పుడు ప్రభుత్వ హయాంలో ఎవరైతే అధికారులు ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంకి పాల్పడ్డారో వారందరినీ కూడా ఇప్పటికే పోలీసు అధికారులు విచారణ చేశారు. ముఖ్యంగా ఎస్ఐబి చీఫ్గా ఉన్నటువంటి ప్రభాకర్ రావును దాదాపు 11 సార్లు అయితే విచారణకు పిలిచారు. మొత్తంగా గత కొద్ది రోజుల క్రితం కూడా 14 రోజుల పాటు కస్టోడియల్ విచారణ కూడా చేశారు. ఆ విచారణలో భాగంగా ప్రభాకర్ రావు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఆధారంగానే హరీష్ రావుకు నోటీసులు అందించారు. ఈ నోటీసులలో కూడా కేవలం సాక్షిగా వాంగ్మూలాన్ని స్వీకరించేందుకు కూడా సిట్ అధికారులు సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలోనే హరీష్ రావు విచారణ కూడా అయితే కొనసాగుతుంది. ఇప్పటికే రాజకీయ నాయకుల పరంగా చూసినట్టయితే మనకు గత ప్రభుత్వంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలుగా ఉన్నటువంటి ప్రస్తుత మాజీ ఎమ్మెల్యేలు అయినటువంటి జయపాల్ యాదవ్, చిరమర్తి లింగయ్య, అదేవిధంగా ప్రస్తుతం బీఆర్ఎస్ ఎమ్మెల్సీ నవీన్ రావును కూడా గత కొద్ది రోజుల క్రితం కూడా వీరి ముగ్గురిని కూడా విచారించారు. వారి యొక్క వాంగ్మూలాన్ని కూడా రికార్డింగ్ చేసుకున్నారు. వారి యొక్క వాంగ్మూలం ఆధారంగా ముఖ్యంగా ఏదైతే అధికారులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క స్టేట్మెంట్ ఆధారంగా కూడా ప్రస్తుతం హరీష్ రావు విచారణ అయితే కొనసాగుతుంది. ఇదంతా కూడా ఎటువైపు వెళ్తుంది వచ్చే రాబో రోజుల్లో ఈ కేసుకు సంబంధించి అయితే మొత్తంగా కీలక దశకు చేరుకునే అవకాశం ఉంది. అంటే ఇప్పటికే 2 ఏళ్లుగా కూడా ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం సంబంధించి ఈ కేసు అయితే కొనసాగుతుంది. అయితే ఇప్పటికే హరీష్ రావు పైన ఏదైతే సిద్దిపేట ఎమ్మెల్యేగా పోటీ చేసినటువంటి చక్రధర్ గౌడ్ 2024 మార్చి 10వ తేదీన పంజాగుట్ట పిఎస్లో తన ఫోన్ ట్యాప్ చేశారు, దీనికి అంతటికీ కారణమని హరీష్ రావు అని కూడా ఒక కేసు నమోదు చేశారు. అయితే ఈ కేసుకు సంబంధించి కూడా ఇప్పటికే హైకోర్టుకు వెళ్లిన హరీష్ రావు హైకోర్టులో క్లీన్ చిట్ ఇచ్చారు. అదేవిధంగా సుప్రీంకోర్టులో కూడా ఈ కేసుకు సంబంధించి క్లీన్ చిట్ ఇవ్వడం జరిగింది. అయితే పంజాగుట్ట పిఎస్లో నమోదైనటువంటి కేసు కాకుండా ఈ ఎవరైతే పోలీసు అధికారులు ఎవరైతే ఉన్న సిట్ అధికారులు నమోదు చేసినటువంటి కేసులో భాగంగానే హరీష్ రావుని విచారించడం జరిగింది. హరీష్ రావు విచారణకు పిలవడంతో హరీష్ రావు విచారణ అయితే ప్రస్తుతం కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. సువర్ణ, రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.